మన ప్రజలను, మనలను పాలించు దేవుడే ఉన్నాడు కనుక ఆ దేవుడి నిమిత్తం నువ్వేమవ్వాలి? ప్రత్యేకించబడాలి. నేను చాలా మందిని చూశాను, వారు మొదట దేవుల్లో వాక్యం ఉన్న తర్వాత, బలపడిన తర్వాత దేవుని సందుకు వచ్చి వారికి ఉన్న వ్యసనాలన్నీ విడిచిపెట్టేస్తారు. కానీ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ బయట వాళ్ళతో కలిసిపోవడం, తాగుబోతుల విందుల్లో కలిసిపోవడం, వ్యభిచారి విందుల్లో కలిసిపోవడం, వ్యర్థమైన సమయంలో గడిపేయడం, ఇష్టానుసారంగా వారి జీవితాలని వారికి తెలియకుండా వారే పతనం చేసుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ సమస్య నుంచి విడుదల పొందాలి అంటే, నీ కష్టాల నుంచి విడుదల పొందాలి అంటే నీవు ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం రావట్లేదు, అయితే ప్రత్యేకించబడు. అప్పులు తీరట్లేదు, అయితే ప్రత్యేకించబడు. స్థిరమైన పని దొరకట్లేదు, అయితే ప్రత్యేకించబడు. వ్యాపారంలో అభివృద్ధి రావట్లేదు, అయితే ప్రత్యేకించబడు. ఏదో దేవునికి ఇష్టం లేనివి ఇంకా నీలో ఉన్నాయి. దేవుడు చెప్పింది ఏదో చేయట్లేదు నువ్వు ఇంకా. అందుకే దేవుడు ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ కోరికలు, ఆలోచనలు అన్ని సఫలపరచబడాలి అంటే సఫలపరిచే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు చెప్తున్న మాట, ఇదిగో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి.